రెవెన్యూ సదస్సులో వృద్ధ రైతును మెడపై చెయ్యి వేసి బయటికి నెట్టేసిన ఏఎస్ఐ. నిర్మల్ జిల్లా పాత ఎల్లాపూర్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో అమానుషంగా ప్రవర్తించారు. భూ సమస్య చెప్పుకుందామని వచ్చిన ఓ వృద్ధ రైతును ఏఎస్ఐ రామచందర్ రైతు మెడపై చెయ్యి వేసి బయటికి నెట్టేశాడు. ఈ దృశ్యాన్ని చూసి ప్రజా సంఘాలు ఖండిస్తున్నారు. ప్రజలకు సేవ చేసే ఒక పోలీసు వ్యవస్థలో ఉండి ఇలా చేయడం సరికాదని, ఇలా ఇక ముందు ఎప్పుడు ఎక్కడ జరగకుండా ఉండాలని, అతన్ని సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది విన్నా చూసిన అధికారులు అతన్ని 1 గంటలోపే సస్పెండ్ చేయడం చూసి హర్షం వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కారణం ఏమైనా అన్నదాతపై అలా ప్రవర్తించడం సరికాదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వాల్సిందని అన్నారు. గుంజుకొని పోతే నన్ను ఒక ఆడిది వాడు ఏం చేయాలి నేను ఆఖరి కట్టె ఏం చేయాలనే కోపం పుట్టింది వేస్తాని అద్దద్దు అద్దద్దు అనవచ్చు అందరు అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను సప్పుడు అక్కున్నా నా బతుకు గిట్లయింది. నేను పెద్ద మనిషిని, ఇగో చూడండి నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఏళ్ళు ఉన్నాయో చూసుకోండి. ఏ సమస్య పోయినాను ఇప్పుడు అక్కడ ఏ సమస్య భూమి సమస్యకే పోయినా. భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది. ఈ భూమి నాకు కావాలా? అద్దెకురం ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు, నాకు అద్దెకురం భూమి ఇక్కడ కావాలా అని అన్న బాపు. గింతే నాది ఉన్నది ఏమిటి గింతే. అదే చంద్రాయను పాత సర్పంచ్ ఉన్నాడు. చంద్ర ఈ భూమి ఇవ్వదంటే నీదే మామ అన్నాడు. గింతే నేను అడిగింది గింతే. అధికారులు ఏమన్నా అన్నారా మీకు? అధికారులు అంతా ఉన్నారు. ఏమన్నా అన్నారా మీకు? నాకు ఎవ్వలేమనలే, వాళ్ళే పోలీసు వాళ్ళే ఎవ్వలేమనలేదు. నాకు ఇంకా బయట మంది ఎవ్వలేమనలేదు, పోలీసు వాళ్ళే. పోలీసు అది ఆడిది మొగోడు. దరఖాస్తు ఇచ్చిరా మరి? నేను ఇయ్యలేదు కదా. నాకు ఆడికి వెళ్ళి నాకు ఏమవుతుంది, మొత్తం ఏమవుతుంది, నాకు మొత్తం కింద మీద అవుతుంది పానం అంతా. నన్ను గుంజిండ్రు, నన్ను ఎంత చేసిండ్రు. అంటే మీరు దరఖాస్తు తీసుకోపోలేరు? ఇయ్యలేదు దరఖాస్తు. ఎవరికి ఇవ్వాలి? నేను సమస్య కోసం పోయారు కదా. సమస్య కోసం పోయినా. నేను భూమి సంగతికే పోయినా. భూమి సంగతికి పోయి మా ఆవిడ పోయి ఇచ్చిండు అనుకో, ద్రాస్తులు తీసుకుపోయి ఇచ్చిండు. అది ఆగు వస్తాయి ద్రాస్తులు కావాలంటే ఆగు జర వస్తాయి అన్న పోలీసులతో అంటే ఆగాలన్నా లేదా? ఆగుడు కాదు, నన్ను గొర్ర గుంజుకొని పోతే ఏం చేయాలి? నేను పెద్ద మనిషిని. నేను ఎంత వయసు ఉంటుంది కాక నీకు? నాకే చూడండి బాపు, 90 ఏళ్ళు ఉంటుంది. 90 దాటిపోయింది. చూసుకోండి నన్ను ఇంత ఘోరం చేసుడు. ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్ విలేజ్లో జరుగుతున్న భూభారతి సదస్సుకి అటెండ్ అయిన ఒక రైతు అక్కడ ఉన్న తహసీల్దారు రెవెన్యూ సిబ్బందితోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడి నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది. పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామచందర్ అతన్ని చాలా దురుసుగా నెట్టివేయడం జరిగింది. ఇట్లాంటి చర్యల్ని పోలీసులు కూడా ఎవరు హర్షించరు. ముఖ్యంగా నిర్మల్ పోలీస్, మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గరవుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి చర్యలు అసలు నిర్మల్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా ఈ విషయంలో ఆరా తీయడం జరిగింది. మా ఉన్నతాధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పడంతో మేము ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర రేంజ్ డిఐజీ గారికి ఇది క్రమశిక్షణ చర్యల కోసం సిఫారసు చేయడం జరిగింది. ఈ రామచందర్ ఏఎస్ఐని డిఐజీ సస్పెండ్ చేశారు, విధుల నుంచి తప్పించడం జరిగింది.